28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. సో అమ్మా నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. అమ్మా ఒకటి చెప్పండి, నిజంగా నలుగురు కూతుర్లని ఎందుకు అన్నారు? అప్పుడు ఇద్దరికి ఐడియా లేదండి. మా అమ్మకు ఇద్దరు కూతుర్ల తర్వాత కొడుకుండే. ఓకే. మా పెద్దమ్మ ఏం చేసింది, అమ్మలాగానే నీకు కూడా కొడుకు అమ్మ మా పెద్దమ్మ ఇది చేసింది. ఓకే. అయితే పుట్టినప్పుడు నాకు కొద్దిగా సీరియస్ అయింది కొంచెం. ఓకే. తర్వాత సీరియస్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ లేదు కొద్దిగా టైం తీసుకోవాలి ఆపరేషన్ అన్నది. ఈ లోపల ఆ పాప 7 monthsకే పుట్టింది. ఓకే. ఇంకా అట్లా నాకు ఆయనకేంటంటే ముగ్గురు బిడ్డలు ఉంటే ఇష్టం లేదు. ఉంటే నలుగురు ఉండాలి, ఇద్దరని ఉండాలి. ఓకే. ముగ్గురు మాత్రం ఉండొద్దు అనేవాడు. ఎందుకు అది ఆయనకే ఐడియా, అట్లా అనేవాడు. సరే భగవంతుడు. సరే లాస్ట్ మళ్ళీ ఆ అబ్బాయి ఏమైనా పుడతారేమని అదేం లేదా, ఆయనకి ఇష్టం లేదు. మగ పిల్లలు ఇష్టం. అది కాదమ్మా, అసలు ఇష్టమే లేదు. ఒకవేళ ఆయనకు మగ పిల్లాడే కావాలని ఇష్టం లేదు. మా అత్తమ్మ వాళ్ళందరి నుండి మగ పిల్లాడు లేడు అంటే, వాడు పుట్టిన తర్వాత వెదవైతే మనం ఏం చేస్తాం, వద్దులే మగపిల్లాడు అనేవాడు అనమాట. నేనేమనకపోయేది. తనకు ఆడపిల్లలు అంటేనే ఇష్టం. అది ఇష్టం. కానీ నాకు బాబు పుట్టాక అసలు రోజు షూటింగ్ ఎంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ మా బాబుతో ఆడుకొని అంటే ఎంత ఇష్టమో. వాడి మాటలు వినడం, వాడి మాటలు వినటానికి ఇంటికి వెళ్ళేవారు అందరూ. నాకేం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే రోషన్ గారు, ఆయన బాబు మూవీ ఫీల్డ్ కనెక్షన్ ఏం లేదు, బట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. బట్ బాబు నడుస్తున్నా కానీ పీపుల్ విల్ కాల్ అండ్ టెల్ మీ ఆయన మేనరిజమ్స్, హిస్ వాక్, హిస్ the way he conducts himself, so dignified, so much like your father అని అంటారు. సేమ్ అలానే ఉంటారు. చెప్పినప్పుడు అసలు అది నేను అనుకుంటా, ఇవ్వండి జాయస్ మూమెంట్స్ అంటే ఇవి. నాన్న లేకపోయినా నాన్నగారి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే he used to see the best in others. Okay. And give his best to others. సేమ్ మా శ్రీకర్ బాబుని, హర్ సన్ని చూస్తే ఎంత పాజిటివ్ నేచర్ అంటే ఈ నెవర్ అసలు ఒక వ్యక్తిని చూసినా, ఒక మనిషిని చూసినా, ఎవరైనా తెలిసినా కానీ ఏదైనా పాజిటివ్గా చూసి తన ఆ మనిషి ఈజ్ వాట్ ఈస్ బెస్ట్ అని అదే ఆ ఒక్క బెస్ట్ ఐడెంటిఫై మాత్రం ఆ బెస్ట్, ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ అంటారే, టు పిక్ అవుట్ ద బెస్ట్ ఇన్ అదర్స్, అది బాబుకి వచ్చింది. సో అది ఎంత కొడుకు లేకపోయినా మనవడు అనేసరికి చాలా ముద్దు చేసి మిమ్మల్నే కొడుకుని చూసేసుకున్నారు మీలోనే. చాలా జాగ్రత్తగా పెంచారు. అంత డెలికేట్ గా పెంచేసి ఇప్పుడు ఈ వరల్డ్ లో పడేస్తే మేము ఉన్నాం. ఇంకా కానీ ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళినా ఢిల్లీకి, బాంబేకి నెల రోజులు 2 నెలలే ఉండిపోవాల్సి వచ్చేదండి. అప్పుడు కూడా ప్రతిరోజు నైట్ ఫోన్ చేసేసి, పిల్లలు ఇంటికి వచ్చారా, తలుపులన్నీ పెట్టుకున్నావా, జాగ్రత్త, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఎవ్రీ డే. ఒకసారి రష్యా కూడా వెళ్ళారనమాట. రష్యాకి వెళ్తే అక్కడి నుంచి కూడా ఫోన్ చేశారు. రాజస్థాన్ నుంచి కూడా రోజు 50 kilometers టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చి రోజు. అల్లూరు సీతారామరాజుకు 15 రోజులు అడవిలో ఉన్నారు. ఒక ఊరికి వచ్చి అప్పుడు ఎన్ని ఇవే కదా కాల్సే కదా, అక్కడికి వచ్చి కాల్ చేసేవారు అనమాట. ఎక్కడికి వచ్చిన ఢిల్లీలో ఆ రోజుల్లో నాన్న అనేవారండి, అసలు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఫోన్ చేసే ఒక ఇట్లా మాట్లాడుకునే అంత. ఎందుకంటే ఫోన్ ఆయనకు అంత ఇష్టం ఉండేది. ఆటోమేటిక్ సరిగ్గా నాన్న పోయే టైంకి అప్పుడు సెల్ ఫోన్ చూడలే ఆయన సెల్ ఫోన్. అసలు ఎప్పుడు కార్లో వెళ్తుంటే ఫోన్ ఎన్ని పనులు అవుతాయి మనకి, ఎందుకంటే కంటిన్యూస్ గా ఫోన్స్. డాక్టర్ కదా, ఆయన ఆలోచన అలా ఉంటుంది. పని అవ్వటానికండి అసలు ఫోన్ దగ్గరుండి, అసలు ఫోన్ల మీదనే ఢిల్లీకైనా బాంబేకైనా సెన్సర్ బోర్డు ఫోన్ బాంబే కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఏ ఊర్లో ఉంటే ఫలానా హోటల్ నెంబర్, ఆయన హోటల్లో దిగేవాడు కానీ ఫలానా హోటల్ నెంబర్ అని గుర్తుండేవాడు. అది ఎట్లా గుర్తుండేదో నాకే అర్థం కాదు. అన్ని నెంబర్లు గుర్తు చేసుకున్నాం. అమ్మ ఆయన అంత పెద్ద డాక్టర్ అయ్యి యాక్టర్ అయిపోయారు. అందరూ యాక్టర్ అయిపోయి డాక్టర్ అయ్యా ఉంటారు. సరే, బట్ ఆయన ఇలా నుంచి ఇలా పడిపోయారు కదా. బట్ ఆయన ఇష్టం ఎవరికి రాలేదా నలుగురు కూతుర్లు? లేకపోతే మీకు ఇష్టం లేదా ఇండస్ట్రీ పంపించడం? ఎందుకంటే ఎప్పుడు ఫిల్మ్స్ లో ఉన్నా కూడా మమ్మల్ని పెద్దగా అందరూ తెలుసు నాకు. జయప్రద, జయసుధ, చిరంజీవి ఫ్యామిలీ
సురేఖ మ్యారేజ్ కూడా మేము కాశ్మీర్లో అల్లు రామలింగయ్య గారు అందరం కలిసి మేము వెళ్ళాం అనుకోండి, అక్కడికి 15 రోజులు కలిసి ఉన్నాము. అప్పుడు చిరంజీవి అప్పుడప్పుడే వస్తున్నాడు. ఈ రెడ్డి గారితో డిస్కషన్ చేశారు. ఏంటి రెడ్డి బాబు చెప్పు నువ్వు, మరి కలెక్టర్ వచ్చాడు సంబంధం, తర్వాత చిరంజీవి వచ్చాడు, ఇద్దరిట్లో ఎవరికి ఇవ్వమంటారో నాకు చెప్పండి అంటే, అన్నీ మీరు ఇస్తారు, పిల్లకు ఇల్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, సొమ్ములు ఇస్తారు, కలెక్టరు సరే అదొక మంచి ఇది అనుకోండి. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మాయికి ఇష్టమై ఎవరిని చేసుకుంటా అంటే వాళ్ళని చేయండి. ఈ అబ్బాయిని చేసుకున్నా అమ్మాయికి ఏం కొరత ఉండదు, అన్నీ ఉన్నాయి అమ్మాయికి. ఆ అబ్బాయి వచ్చి అమ్మాయి ఇష్టం అన్నాడు. ఆ అదృష్టం చూడండి, చిరంజీవిని చేసుకుంటా అన్నట్టు చిరంజీవికి ఇచ్చింది. అది సంగతి. అట్లా డిస్కషన్ చేసింది ఆయన ప్రతి స్మాల్ ఫంక్షన్కి ఇంటికి వచ్చి. కానీ అల్లు రామలింగయ్య గారు మాత్రం మంచి ఇచ్చేసేవాడు. చిరంజీవి అమ్మాయి ఇష్టపడితే ఇచ్చేయండి, బాబు ముందు పైకి వస్తాడా అని అడిగింది అల్లు రామలింగయ్య. అమ్మాయి అదృష్టం అండి, దానికి ఏముండి అమ్మాయి ఇష్టపడితే ఇచ్చేయండి అన్నాడు. ఓకే అయిపోయింది. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి గారు. usually సేమ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అలా ఫ్రంట్ కనిపిస్తారు, ఏ బాధలు ఉన్నా చెల్లించడం. పిల్లలకు కూడా అంతేనండి, వాళ్ళ సంబంధాల బ్యాక్గ్రౌండ్ అన్నీ ఆయనే చూసేవాడు, నేనేం పట్టించుకోకపోయేది, అంతా ఆయన ఇష్టమే. చూసేసిన తర్వాత పిల్లని పంపించి నీకు ఇష్టం ఉంటే ఓకే అని పిల్లని మిగతా బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను, పిల్లల్ని పంపించేవాడు. తనకు కూడా అంతే. మేము మెడ్రాస్నే ఉండేవాళ్ళం, వాళ్ళు హైదరాబాద్ వచ్చి చూసుకునే వాళ్ళు ఎస్ అంటేనే చేసేవాడు. తనకైతే టైం దొరకలేదు అనుకోండి, వాళ్ళే మీద పడిపోయారు. ప్రభాకర్ రెడ్డి గారి కూతుర్లు ఇక్కడ. అంటే వి న్యూ ఆ పేరెంట్స్ విల్ డూ ద బెస్ట్. వాళ్ళు చెప్పింది వాళ్ళు మన సంతోషం కోసమే చేస్తారు కదా. సో వీ నెవర్ సెడ్ నో టు ఎనీథింగ్. షీ వాజ్ ద వన్ హూ ఆస్క్డ్ ఫర్ సమ్ టైమ్. ఐ మీన్ నేను ఇప్పుడే చేసుకోను అని కొంచెం అన్నది, కానీ ఒక 2 మాటలు నాన్న మాట్లాడే వరకులా అది కూడా ఓవర్. అంటే తను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండే, నేను ఫినిష్ చేసిన తర్వాత వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు సరే అన్నారు, సరే అన్నారు. డిగ్రీ అయిపోయినాక వచ్చేసి ఓకే బిఏ లిటరేచర్ అది. సో ప్రజల కోసమే 1000 కోట్లు ఇచ్చేశారు ప్రభాకర్ రెడ్డి గారు, ఆలోచించకుండా కూతుర్ల కోసంగా ఎక్కువ ఇచ్చి ఉంటారు కదమ్మా. అట్లేం లేదండి, ఎవరు ఒక్కొక్క అల్లుడికి ఎన్ని కోట్లు ఇచ్చి పంపించారు ఆ రోజుల్లో? అసలు 4 అల్లుళ్ళకి న్యాయంగా చెప్పాలంటే పాపం వాళ్ళు ఎవరు ఒక్క పైసా తీసుకోలేదండి. ఓకే, పెళ్లి చేసి పంపడం వరకే, అంతవరకే. ఎవరు కట్నంగా ఎవరు తీసుకోలేదు. నలుగురు అలాగే వాళ్ళే వచ్చి చేసుకుంటామని అడిగిన తర్వాత ఇక మాకు పైసలు తీసుకుంటామని ఛాన్సే ఇవ్వలే మాకు. వాళ్ళే అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆయన కూతుర్ని మేము చేసుకుంటే చాలని అంత గొప్పగా ఉండే, ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఇక చేసేవాళ్ళు, ఎవరికి కట్నం ఇవ్వాలి. అంత ఎలా ఉంటారమ్మా 4 అల్లుళ్ళు మీతో? అందరు మీరు మాట్లాడకూడదు ఇప్పుడు. నేను ఎవరిని అందరూ నాకు అసలు కొడుకులు లేదన్న ఫీలింగే లేదనుకోండి అందరికీ. ఎందుకంటే వాళ్ళ మాంగారిని నన్ను ఎట్లా చూసేవారు, నేను ఎట్లా ఉండేదాన్ని మెడ్రాస్ చాలాసార్లు వచ్చి చూసిండ్రు కాబట్టి అత్తమ్మ మంచిగా అందరూ మర్యాదిస్తారు. 4 అల్లుళ్ళు ఒకళ్ళైతే మనకు బాగా ఇష్టం ఉంటుంది కదా, ఈ అల్లుడు అట్లానే ఏం లేదండి, అట్లంతా ఎట్లా డిఫరెన్స్ చూపిస్తాం, ఎందుకంటే బాగుంటది కదా, ఫీల్ అయిపోతారు. ఫస్ట్ అన్నాడు కదా శైలి గారు. కృష్ణ మాత్రం అన్ని రకాలుగా అంటే బాగా ఇప్పుడు మాకు బూస్టర్ డోస్ కావాలని, హెల్త్ గురించి కానివ్వండి, ఎట్లా ఉన్నారు అనేది మాత్రం కొంచెం అన్ని తను బాగా చూస్తారు. 2 అల్లుడు, 3 అల్లుడు ఇక్కడే ఉన్నాను ఈ ఇంట్లోనే. ఇంకా అంతకన్నా 4 ఆయన అంటే ఇక ఆయన అంత పెద్దగా ఎక్కువ రోజులు పరిచయం లేదు కాబట్టి ఆయన పట్ల ఆయన బిజీ విత్ టిఆర్ఎస్ పాలిటిక్స్. ఆయన అంత పెద్ద ఇదిగా ఒక పరిచయం కూడా లేదు. వీళ్ళ దగ్గర అంత ఫ్రీగా నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు ముగ్గురితో ఫ్రీగా మాట్లాడతాను. పెద్దల్లుడు బాగానే ఉంటారు. పెద్దడు చాలా మంచి. ఈ పాస్ట్ వే నేను యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ అయితే ఓకే 3 years. సో 4 కూతుర్లు కలుస్తూనే ఉంటారు, చూడముచ్చటగా ఉంది కదా. కాదు కానీ ఎవ్రీ డే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎట్లా ఉన్నామని అడుగుతారు కంపల్సరీ. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, ప్రతిదీ. వాళ్ళకన్నా మీరే యాక్టివ్గా ఉన్నారు తెలుసా.
అదే చెప్పాను కదా అమ్మ సోషల్లీ చూడండి ఎంత బ్రైట్ గా స్మైల్ ఇచ్చారు. యాక్టివ్గా ఉంటారు. అంటారు అమ్మ మేమంతా నాతో, anxious గా వై డోంట్ గో ఆన్ హాలిడే, ఎప్పుడేంటి ఇల్లు పట్టుకొని ఉంటావు, వెళ్ళిపోవు అసలు. ఫ్రెండ్స్ మేము రీయూనియన్ పోతే కూడా ఇప్పుడు పోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోవచ్చు, ఇప్పుడు కూడా వెళ్ళిపో అని అంటుంది. షీ గోస్ ఆన్ అ లాట్ ఆఫ్ టూర్స్, ఇంటర్నేషనల్ టూర్స్. షీ లైక్స్ టు ట్రావెల్. ఓకే. సో నేను ఒక్కదాన్నే అసలు అంటే ఐ డోంట్ నో వై ఐ డోంట్ ట్రావెల్, కానీ ఐఎమ్ స్టక్. సో మై ట్రావెల్ లిమిట్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. సో దట్ ఈస్ హౌ మచ్ ఐ ట్రావెల్. సో షీ సేస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు పో, నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిరా 4-5 days, బికాస్ షీ మీట్స్ అ ఫ్రెండ్స్ ఎవ్రీ డే. ఓకే. సో దట్స్ వాట్. ఇప్పటికి Yes, of course. వా అసలు చూడండి కదా. Your friends keep you active and young. చాలా ఇదిగా ఉంటాం, రిలీఫ్గా ఉంటాం. ఎందుకంటే మనకేదో వయసు అయిపోయింది, ఇంకా మనకేదో ఆలోచన నేను చాలా ఇట్లా జరుగుతుంది జరగని, అక్కడ పోతాం మేము ఏదో మాట్లాడుకుంటాం. కేక. అదేనండి. అంటే నాన్న తీసిన సినిమాలు మీరు చూస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ కవర్ చేశారు. కుంకుమ తిలకం మూవీలో జయసుధ తన హస్బెండ్ మురళీమోహన్ గారు చనిపోయిన తర్వాత బొట్టు తీసేస్తుంటే ఆ థాట్ నాన్న ప్రజెంట్ చేశారు. ఏంటి హస్బెండ్ లేకపోతే బొట్టు పెట్టుకోకూడదా, ఆయన లేకపోతే లైఫ్ లేదా అంటే ఎక్కడో ముందుకు ఆలోచించినట్టే కదా. లైఫ్ ఆఫ్టర్ ద హస్బెండ్ లేదు అన్నట్టు కాకుండా ఒక ఉమెన్కి లైఫ్ ఉంది అంటే ఇప్పుడు మా అమ్మ ఎగ్జాంపుల్. తను ఎప్పుడు కూడా అసలు ఎందుకంటే పోయారని బాధపడుతూ కూర్చుంటూ ఎందుకు ఏడవడం, నాన్నని ఎప్పుడు సెలబ్రేట్ చేయాలనేదే మా ఆలోచన. వి ఆల్వేస్ ఎవరైనా బాధపడుతున్నారా, ఏడుపు కూడా అండి, ఏడిస్తే నాన్నకి ఇన్సల్ట్ అని ఏడవం ఎక్కువ. కన్నీళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాయి. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూస్తున్నాను, నీళ్ళు వస్తూనే ఆగిపోతున్నాయి. అసలు ఏడవద్దు, ఏడిస్తే నాన్న మనకిచ్చిన లైఫ్ మీద ఇన్సల్ట్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్. ఎప్పుడు ఆయన్ని తలుచుకోగానే ఒక గ్రాండ్ ఫీలింగ్. కానీ ఆయన ఉన్నప్పుడు మటుకు బాగా అలిగేది. నేనైతే అంటే షూటింగ్కి వెళ్తే 3 daysలో వస్తానంటారు, 3 daysలో రారు, లేకుంటే ఒక బర్త్డే మిస్ చేసేస్తారు. సో కొంచెం మొండిగా తినకపోవడం, తర్వాత నీరసంగా పడిపోవడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం అవన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఎవరి మీద అలగాలి అని ఒక ఉన్నప్పుడు చాలా అమ్మ మీద అలగండి. అమ్మ మీద నేను పట్టించుకో, వన్ స్లాప్ సరిపోయింది. నేను తను చెప్పేది కరెక్టేనండి. ఎందుకంటే పెళ్ళయ్య కూడా రోజు ఈవినింగ్, పెళ్ళైన కొత్తలో అసలు బయటికి వెళ్ళాలి మామూలు హ్యాపీగా. కానీ నాన్న షూటింగ్ నుంచి వచ్చి ఫోన్ చేసిన దాకా నాన్న ఇంటికి వచ్చారో లేదో, నాన్న ఫోన్ రాలేదని ప్రతిసారి నాన్న ఫోన్ కోసమే వెయిట్ చేసేవాళ్ళం. సో అంత ఒక కనెక్ట్ ఉండేది నాన్నకి. మా నాన్నకి ఇది నచ్చదు అనేది కూడా, ఇది చేయొద్దు అనకపోయేది, అనే సప్పుడుతోని సరిపోతుంది మాకు. ఓకే, ఈ డెంట్ లైక్ ఇట్ అనేది ఒక మనకు థాట్ రావాలన్నట్టు. హీ నెవర్ సెడ్ ఓ మీరు ఇలా ఉంటే అలా. యాక్చువల్లీ టు టెల్ యూ ద ట్రూత్, వీ హర్డ్ సో మెనీ స్టోరీస్ దట్ గర్ల్స్ వర్ గెటింగ్ మ్యారీడ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని. ఆ ఫియర్ మా అమ్మ వాళ్ళకి లేదు అసలు. దే గేవ్ అస్ దట్ ఫ్రీడమ్. నోబడీ క్వశ్చన్ అస్. మేము బయటికి పోతే అయ్యో మీరు వీళ్ళతో తిరుగుతున్నారా, మేము తిరిగింది లేదు, అది వేరే, మాకు చిన్నప్పుడే పెళ్ళి చేసేసారు. బట్ ద థింగ్ ఇస్ పేరెంట్స్కి ఆ ఫియర్, ఆడపిల్లలు కదా ఇంట్లో అని మాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే మా మేనత్తలు 9, మేము 9. నో వన్ హ్యాస్ గివెన్ హిమ్ అ డిసప్పాయింటెడ్ థింగ్. సో గర్ల్స్తోనే ఆయనకి ఎప్పుడు డిసప్పాయింట్ లేదు. బట్ హీ హ్యాడ్ దట్ హ్యాపీనెస్ when he sees his sisters or ఆల్మోస్ట్ మా కజిన్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలను చూస్తే కూడా ఇప్పటికీ అందరు ఫొటోస్ ఉన్నాయండి పిల్లలతోని. నాన్నకి నడుము నొప్పి వచ్చినప్పుడు కూడా ద బేబీస్ యూస్ టు బి దిస్ బిగ్, హీ వుడ్ క్యారీ దెమ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చి అయ్యో జాగ్రత్త అని అంటే చాలా అల్కగా ఉంది పాప అని ఎత్తుకొని తిరిగేది అసలు. ఈవెన్ కూడా అండి ఒక షీ వాజ్ 7th month బేబీ అండ్ వెరీ స్మాల్, బట్ హీ వుడ్ క్యారియర్ ఎవ్రీ డే ఆఫ్టర్ ద షూట్ 1 hour అన్నట్టు తిప్పాలి. ఈవెన్ ఇలా ఎత్తుకొని తిప్పితే షిల్ బీ హ్యాపీ. నాన్న అవన్ ఎందుకు తిప్పుతున్నాడు, మేము లడ్డు ఉండేది, నన్ను ఎందుకు ఎత్తుకోవడం అంటే ఎత్తుకోగలుగుతారా. సో షీ వాజ్ అ వెరీ డెలికేట్ చైల్డ్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్మార్టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అన్నీ తెలిసి హోటల్కి పోయినా మెన్యూ ఆర్డర్ చేయవచ్చు, చెప్పులు కొన్నా ఆమెకే తెలుస్తుంది, బట్టలు కొన్నా ఆమెకు తెలుస్తుంది అని అంటే హీ వుడ్ థింక్ ఆఫ్ హర్ ఓన్లీ. ఓకే. చాలా ప్యాంపర్ చేశారు. సో ఎప్పుడన్నా నన్ను తీసుకెళ్ళినప్పుడు సరే ఎందుకు నాన్న ఆమె ఆర్డర్ చేస్తుంది తినాలా, నేను ఆర్డర్ చేసుకుంటాను అని అంటే ఓకే అని అన్నారు. ఏదో అమ్మ నన్ను క్వీన్ అని క్వీన్ లాగే ఉన్నారు మీరు నిజంగా. నాన్న చేసే అసలు మాటల్లో చెప్పలేము. మీరు అందరూ అంటారు కదా భూములు ఇవ్వలేదా, ఇల్లు ఇవ్వలేదా. అసలు ఒకసారి నాన్న ఇచ్చిన లైఫ్ ఏ తండ్రి ఇచ్చి ఉండడండి నాకు తెలిసి. ఒకసారి మేడ మీద ఉన్నాము, వర్షం వస్తుంది,
మేడ దిగి కారు ఎక్కాలి. తను ఎత్తుకున్నారు. దిగమ్మా నీ కార్లో కూర్చుందామంటే, నాన్న నా కాలు మాసిపోతుంది, నేను దిగను, నా కాలు మాసిపోతుంది అంటే దిగితే కాలు కింద మట్టి అంటుతానే అంటే అప్పుడు ఎత్తుకొని కారు ఎక్కారనమాట. అంతలా పెంచారు, అర్థమవుతుంది చూస్తేనే. కానీ స్కూల్కి పోవాలని వీళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్, నేను కొంచెం డఫరు. సో ఎప్పుడు ఈమెనే రిపోర్ట్స్ చూస్తుంది అన్నట్టు. ఆ రిపోర్ట్ కార్డ్ ఎట్లా అంటే 3 folds ఇలా మడత పెట్టి నాన్న సంతకం పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు, మార్క్స్ చూడరు. అయితే ఈమె ఉండి మీరు మొదలు మార్క్స్ చూడండి అని అనేది. ఈమె 99 వస్తే ఏం ఆకలి 1 మార్క్ తినేసావా అని అంటే ఈమె కాళ్ళకు మన వచ్చేది. హైలీ ఇంటెలిజెంట్ మేడం. ఆమెనేమో బయట నిలబడి సైన్ పెట్టిండు నాన్న పెట్టిండు అంటే, నాన్న ఫస్ట్ ఓపెన్ చేయాలంటే ఎంత బాగుంది చూడరా, బ్లూ తర్వాత రెడ్ తర్వాత గ్రీన్, ఇది నా రిపోర్ట్, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే అన్ని ఫెయిల్ మార్కులే దాంట్లో. బట్ ద మినిట్ అడగనప్పుడు ఒక 9th 10th టైంలో నాన్న కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా అమ్మ కూడా మమ్మల్ని అంటే నువ్వు చదువుతలేదు లేకుంటే ఇంకా చదవాలి అని మనని తిట్టనప్పుడు అప్పుడు అనిపించింది ఏమి కేర్ చేస్తలేరా అని. దెన్ ఐ స్టార్టెడ్ రియలీ స్టార్టింగ్ అన్నట్టు. బట్ స్టిల్ దెన్ మై ఫాదర్ వుడ్ బెగ్ మీ అన్నట్టు. నాకేమో ఆ 39 మార్కులకు 1 మార్క్ తెచ్చుకోరా నీకు పాస్ అయిపోతావని, ఈవనేమో ఆ 1 మార్క్ ఏం చేసావని అడిగేది అన్నట్టు. సో ఈ యూస్ టు మెంటల్గా అసలు వాళ్ళని ఎలా ప్లీజ్ చేయాలని తెలుసు.